రేయ్, ఇది కూరలు తీసిన పాము కాదురా, కాటు వెయ్యడానికి అవకాశం కోసం చూస్తున్న తాచుపాము. అయినా ఇలాంటి టైంలో ఏ మొగుడైనా పెళ్ళాన్ని పువ్వులో పెట్టుకొని జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటాడు. నేనంటే పడి చేస్తాడు. శశి ముందు ఈ విషయాలన్నీ మాట్లాడడానికి నాకు ధైర్యం చాలట్లేదు. నాకు చిన్న హెల్ప్ చేస్తారా అంకుల్? ఏంటది? నా తరపున ముందు మీరు శశితో మాట్లాడండి. తన కోపం తగ్గేలా చేయండి. నన్ను అర్థం చేసుకుని మామూలుగా ఉండేలా చేయండి. ఆ తర్వాత నా మనసులో ఏముందో, తనంటే నాకెంత ప్రేమో, ఎందుకు నిందలు వేస్తానని బాధ పెట్టాను, ఇవన్నీ శశికి వివరంగా చెప్పేస్తాను. ఇది ఎప్పుడో చేయాల్సిన పని. లెక్కలేనన్నిసార్లు నేను రిక్వెస్ట్ చేశాను, నా మాట వినలేదు. నా నెత్తిని శని కూర్చుంటే నేను మాత్రం ఏం చేయగలను అంకుల్? మీరే కాదు, ప్రతాప్ గారు, రాజేశ్వరిదేవి గారు కూడా చాలాసార్లు నా మనసు మార్చడానికి ట్రై చేశారు. మాట వినకుండా వాళ్ళని బాధ పెట్టాను. ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నేను పోగొట్టుకునేది ఏంటో తెలుసుకున్నాను. తప్పుదిద్దుకుందామని వచ్చాను. కానీ శశి అలా అర్థం చేసుకుంటుందో అని భయంగా ఉంది. కాస్త అందంగా ఉంటానేమో, పైగా కాస్త కంటికి అట్రాక్టివ్గా కనిపిస్తానేమో, నేనంటే మోసపడతాడు. పోనీ అది మనసులోనే దాచుకుంటాడంటే అదీ లేదు, ఓపెన్గా పైకి అనేస్తాడు. చెప్పడానికే ఇబ్బందిగా ఉంది, కానీ చెప్పక తప్పదు. ఒక్కసారి ఎంజాయ్ చేద్దామంటూ వెంటపడి సతాయిస్తుంటాడు. తప్పు సూర్య, పద్ధతిగా పెరిగాను. నేను అలాంటి దాన్ని కాదు. ఆ విషయం మర్చిపో అంటూ ఎంతో నచ్చ చెప్పాను. గెట్టం పట్టుకుని బతిమలాడాను, వినడే. ప్రతిరోజు అదే గొడవ, అదే యావ. పైగా ఎవరికి చెప్పుకోలేను, అలా అని లోపల దాచుకోలేను. నాలో నేనే చాలా స్ట్రగుల్ అయ్యాను. ఓపిక నశించి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని డిసైడ్ అయ్యాను. అప్పుడే మీ గురించి తెలిసింది, మీ మంచితనం గురించి తెలిసింది, మీరు కడుపుతో ఉన్నారని తెలిసింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీ పేరు కూడా పేపర్లో వచ్చి మీకు ఇబ్బంది కలుగుతుంది, పరువు పోతుంది అనిపించి ఆగిపోయాను. అలా ఆగి తప్పు చేశావు, ఇచ్చేయాల్సింది. అవసరం లేదు సూర్య, నీకెలాంటి భయం అవసరం లేదు. శశి నీ మాట నమ్ముతుంది. ఇప్పటికి నువ్వంటే ప్రేమ, అందుకే నీ ప్రతిరూపాన్ని మోస్తుంది. పైకి చెప్పదు, చిన్న యుగో అడ్డొస్తుంది. నిజమా అంకుల్? అందుకే కదయ్యా నీ మనసులో మాట శశికి చెప్పు అంటూ నీ వెంట పడుతున్నాను. నీకు విషయం తెలుసా? ఆ రోజు నేను పార్క్కి వచ్చినప్పుడు శశికి కూడా నా వెంట వచ్చింది. నేను నచ్చ చెప్పి తీసుకొచ్చాను. నువ్వు ఆడుతున్న నాటకం నేను ఆడుతున్న చెప్పించి శశి వినేలా చేద్దామని ట్రై చేశాను, కుదరలేదు. అంటే శ్రీప్రియని శశి ఆ రోజు చూసేసిందా? తన నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం వినేసిందా? వినేసింది. అయ్యో, తలపట్టుకోవడం ఎందుకు? ఇప్పుడేం జరిగిందని? ఇంకా ఏం జరగాలి అంకుల్? శశి నా మాట ఏమింటుంది, ఏం నమ్ముతుంది? నమ్మి తీరుతుంది. ఎందుకంటే నీకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడానికే స్వయంగా శ్రీప్రియ ఇక్కడికి వచ్చింది. శ్రీప్రియ వచ్చిందా? ఎప్పుడు? ఎప్పుడేమిటి, ఇప్పుడే లోపల శశితో ఇప్పుడు అదే విషయం మాట్లాడుతోంది. నీకు ఆ సంగతి చెప్పాలని ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నా. ఏది చెప్పనిస్తే కదా?
నీ కాపురంలో నిప్పులు పోస్తాను, కాల్ చేస్తా. ఒక్కసారి నా మాట వింటే నీ జోలికి రాను, లేదు పర్మనెంట్ గా నీ కాపురం కూల్ చేస్తా. దిస్ ఇస్ మై ఛాలెంజ్. కొంపలు అంటుకున్నాయి అంకుల్. అంకుల్, శ్రీప్రియ ఎక్కడ? శ్రీప్రియ! సూర్య ఆగు. శ్రీప్రియ! ఏమైంది? ఎందుకంత టెన్షన్? శ్రీప్రియ! సూర్య ఆగు. శశిరేఖ్ గారు, నేను మీకు చెప్పాల్సినంత దాన్ని కాదు. నిజానికి ఇది సూర్య తప్పేం కాదు, నా వయసు తప్పు. సూర్య వయసు తప్పు, సూర్య ఒంటరితనం తప్పు. అందుకు మీరు కూడా ఒక విధంగా కారణమే కాదంటారా? వయసులో ఉన్నప్పుడు భర్తని ఒంటరిగా వదిలేస్తే ఎలా బతుకుతాడు, ఏమైపోతాడు? ఇలాగే తయారవుతాడు. నాలాంటి పద్ధతి గల ఆడపిల్ల వెనకాల పడి ఏడిపిస్తుంటారు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కాదు. ఎలాంటి కంప్లైంట్స్ మనసులో పెట్టుకోకుండా మీరిద్దరూ ఒకటైపోవడం, కలిసి ఉండడం, హ్యాపీగా ఉండడం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నా మాట వినండి ప్లీజ్. సూర్య డ్యూటీ నన్ను కాలేజ్లో దింపి తీసుకురావడం వరకే. కానీ చూసారా, బాడీగార్డ్లా సిన్సియర్గా నా వెనకాలే ఫాలో అవుతూ నా మంచి చెడ్లు చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు సూర్య? ఇంతసేపు మీ ఆవిడతో ఏం మాట్లాడానా అనా? నీతోనే కాదు, మీ ఆవిడతో కూడా మంచి ఫ్రెండ్షిప్ అయింది. మనసు విప్పి బోలెడు కబుర్లు చెప్పాను. ఏం చెప్పావు? శశిరేఖ్ గారు, మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? ఎవరు చెప్పకపోతే పాపం సూర్య టెన్షన్ తట్టుకోలేడు. చూస్తున్నారుగా, నేనే చెప్పేస్తాను. ఏం లేదు సూర్య, వయసుకు చిన్నదాన్నైనా పద్ధతిగా 4 పెద్ద మాటలు చెప్పాను. అపార్థాలతో, అపనమ్మకాలతో మీరిద్దరూ ఇలా దూరం అవ్వడం, విడివిడిగా ఉండడం మంచిది కాదు అని చెప్పాను. కలిసి పొమ్మని చెప్పాను. అది మనిద్దరికీ, మీ ఇద్దరికి కూడా మంచిదని చెప్పాను. అంతే. అంకుల్, కరెక్ట్ గానే చెప్పాను కదా? మంచి మాట చెప్పావమ్మా. ఈ రోజు నువ్వు ఇక్కడికి రావడం చాలా మంచిదైంది. పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేశావు. సూర్య నా మాట వినాలి కదా? ఎందుకు వినడు? వింటాడు. అందుకే ఇక్కడికొచ్చాడు. సూర్య, నువ్వు నా మాట వింటావంట, నేను చెప్పినట్టే నడుచుకుంటావంట. అంకుల్ ఎంత నమ్మకంగా చెబుతున్నారో విన్నావా? డిసప్పాయింట్ చేయకు. నేను కూడా
నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. భారమంతా నీదే. ఏం చేస్తావో పద్ధతిగా ఆలోచించు. అంకుల్, నేను వెళ్ళొస్తాను. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఒక్క ఫోన్ చేస్తే చాలు, వచ్చి వాలిపోతాను. వస్తాను. నేను చెప్పిన విషయం కొంచెం సీరియస్ గా ఆలోచించండి. అమ్మా, ఒక్క నిమిషం, నేనే కార్లో డ్రాప్ చేస్తాను. అయ్యో వద్దంకుల్, మీరంతా శ్రమ తీసుకోవద్దు. నేనెలా వచ్చాను అలాగే వెళ్తాను. వస్తాను. సూర్య, శశికి ఇప్పుడు ఫ్రెష్గా నేను చెప్పాల్సిందేమీ లేదు. శ్రీప్రియ అంతా చెప్పేసింది. టెన్షన్ లేదు. మీరికి హ్యాపీగా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఏంటయ్యా మరీ ఇంత మొహమాట పడితే ఎలా? పరాయి వాడిలా 10 కిలోమీటర్ల దూరంలో నిలబడితే ఎలా? వెళ్ళు, వెళ్ళి మీ ఆవిడ పక్కన నుంచో. వెళ్ళు. గాలి సోకితేనే కంపరం పడుతుంది. శశి, నీతో కాపురం చేశాను అన్న విషయం తలుచుకుంటేనే నా కడుపులో పేగులు బయటికి లాక్కోవాలనిపిస్తుంది. చచ్చిపోవాలనిపిస్తుంది. అమ్మా శశిరేఖ, ఏమైందమ్మా? ఏంటా మాటలు? వెళ్ళిపోమనండి. నా కంటి ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పండి. ఎందుకంత ఆశ్రయించుకుంటున్నావు? నువ్వంటే సూర్యకి ఎంత ప్రేమో ఆ మాట చెప్దామని వచ్చాడు. మీ సూర్యకి తెలిసింది ప్రేమించడం కాదు, కామించడం. శ్రీప్రియ శశి మైండ్ పొల్యూట్ చేసి వెళ్ళి ఉంటుంది, అందుకే ఇలా మాట్లాడుతుంది. సూర్య ఎంత మంచివాడో శ్రీప్రియ చెప్పింది కదమ్మా. చెప్పింది కాబట్టే తెలిసింది. మీరిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంది కదా. అవసరం లేదు. అతనితో కలిసి ఉండాల్సిన అవసరం లేదు. అతనికి నా అవసరం లేదు. నేను లేకపోయినా ఊరి మీద పడి బ్రతికేస్తాడు. ఊర కుక్కలో బ్రతికేస్తాడు. శశిరేఖ, ఏంటమ్మా మాటలు? నువ్వెవరు నా మాట్లాడుతున్నావో తెలుసా? నీ భర్తని, తాళి కట్టిన భర్తని. నాకు తాళి మీద గౌరవం ఉంది, కానీ ఆ తాళి కట్టిన వాడి మీద గౌరవం లేదు. పైగా అసహ్యం, వెగటు, కంపరం. శశి, అపార్థం చేసుకుంటున్నావు. ఛీ! నా మీద నింద వేసినప్పుడే నీ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది. అయినా సహించాను, భరించాను. మనసు మారుతుందేమో అని వెయిట్ చేశాను. ఐ హేట్ యు. గెట్ లాస్ట్.
ప్రియ అన్నంత పని చేస్తుంది. ఏదో కొత్త ప్రాబ్లం క్రియేట్ చేసింది. దొరికిపోయాను, అడ్డంగా ఇరుక్కుపోయాను. అమ్మా శస్త్రేఖ, మీరు ఆగండి అంకుల్. వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. సిసి, వెళ్ళిపోతాను, నేనే వెళ్ళిపోతాను. ఏమైంది? సిసి ఎందుకలా ప్రవర్తిస్తోంది? శ్రీప్రియ వచ్చి నిజాలు చెప్పాక కూడా ఎందుకలా బిహేవ్ చేస్తుంది? పొరపాటు ఎక్కడ జరుగుంటుంది? ఓం హ్రీం క్లీం కాళికే. ఓం హ్రీం క్లీం ప్రచండ రూపిణే. ఓం హ్రీం క్లీం జగజ్జనని. ఓం ఫట్. ఓం హ్రీం క్లీం కాళికే. ఓం హ్రీం క్లీం ప్రచండ రూపిణే. ఓం హ్రీం క్లీం కాళికే. ఓం చండీ ప్రసన్న. చాముండి ప్రసన్న. ఓం హ్రీం క్లీం జగజ్జనని. ఓం హ్రీం క్లీం కాళికే. ఓం హ్రీం క్లీం ప్రచండ రూపిణే. ఓం హ్రీం క్లీం జగజ్జనని. ఓం హ్రీం క్లీం కాళికే. ఓం హ్రీం క్లీం ప్రచండ రూపిణే. ఓం హ్రీం క్లీం
చండీ ప్రసన్న, చాముండి ప్రసన్న, కాపాలిని ప్రసన్న. ఓం ఫట్, ఓం హ్రీం క్లీం కాళికే. ఓం హ్రీం క్లీం కాళికే. ఓం హ్రీం క్లీం ప్రచండ రూపిణే. ఓం హ్రీం క్లీం జగజ్జననే. రామృణాలిని, సరైన చోటికే వచ్చావు, సరైన సమయానికే వచ్చావు, సరైన మనిషి దగ్గరికే వచ్చావు. ఏంటలా చూస్తున్నావు? నువ్వెవరో చెప్పుకోకుండానే గుర్తుపట్టేశానని ఆశ్చర్యంగా ఉందా? అస్సల్లేదు, ఏం మాత్రం లేదు. నీ దగ్గరకొచ్చి నేను స్లో పాయిజన్ చూర్ణం తీసుకున్నట్టు మరో మనిషికి తెలియకూడదు. నన్ను రేప్ చేయడానికి నన్నిక్కడికి లేపుకొచ్చావని నీ పెళ్ళానికి ఫోన్ చేసి చెప్తాను.